జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అనసూయ నెమ్మదిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే ఇంకో పక్క కుర్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా వివాదాలతో మరింతగా దగ్గరైన అనసూయ సడన్ గా జబర్దస్త్ ను వదిలేశారు. సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడంతో ఆమె ఆ షో నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే అది కొంతవరకు వాస్తవమే అయినా ఇంకొంతవరకు హైపర్ ఆది వల్లనే బయటకు వచ్చేసిందని వార్తలు వినిపించాయి. ప్రతి స్కిట్ లో అనసూయ మీద ఆది వల్గర్ కామెంట్స్ చేయడం, అది బయటకు వేరేలా వెళ్లి అనసూయపై ట్రోల్ జరగడంతో తట్టుకోలేని అనసూయ షో మానేసినట్లు ఇన్సైడ్ టాక్. ఒక ఇంటర్వ్యూలో కూడా అనసూయ ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. కమిట్మెంట్ ఇచ్చిన పాపానికి కొన్ని మాటలు పడాల్సి వచ్చిందని, ఆ ప్లేస్ లో కూర్చున్నాక మనసుకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని మాటలు అనాలని, కోప్పడకుండా నవ్వాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. అయితే ఉన్న కొద్దీ షోలో వల్గారిటీ ఎక్కువవ్వడంతో అది భరించలేకపోయినట్లు కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ నుంచి కొన్నేళ్ల క్రితం బయటకు వచ్చిన అనసూయ చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జబర్దస్త్ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీం అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ కు అనసూయతో పాటు నాగబాబు కూడా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో అనసూయ ఆదిపై ఫైర్ అయ్యారు. అతని వల్లనే ఈ షో వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఆదితో కలిసి స్కిట్ చేసి అతనిని ఎంకరేజ్ చేస్తే తనకంటూ ఒక ప్రత్యేకత ఇవ్వలేదని ఆమె తెలిపారు. షో వదిలి వెళ్లే ముందు ఎంతో అడుక్కున్నాను, ఆది వద్దు నాకు కొన్ని నచ్చడం లేదు అని చెప్పినా వినలేదని తెలిపారు. అంతేకాకుండా ఆదితో తనకు లింకులు అంటగడుతున్నారని, ఆది కొందరిని నవ్వించడానికి మాట్లాడే మాటలు బయట వేరేలా అర్థమయ్యి లింక్స్ పెడుతున్నారని, అందుకే తను జబర్దస్త్ వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.